S66 న్యూస్ కి స్వాగతం. నా పేరు స్వాతి. ఈ మనకు వినాయక చవితి స్టార్ట్ అవుతుంది. రేపు 7th రోజు నుంచి పండాల్స్ వినాయక ప్రతిష్టాపన జరుగుతుంది. మనకు 16th రోజు ఇక్కడ నిమజ్జనం అని డిసైడ్ చేసుకున్నాము. దాంట్లో భాగంగా ఇక్కడ ఈ చెరువులు మనకు నిమజ్జన కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడానికి మున్సిపల్ కమిషనర్, మా ఏసీపీ, మా డీసీపీ గారు అందరూ చూసి ఆల్రెడీ ఇక్కడ మొత్తం డిస్కషన్ చేసి ఎట్లా క్రెయిన్స్ ఎక్కడ పెట్టాలి, ఎలా పెట్టాలి, తర్వాత ట్రాఫిక్ ఎట్లా మూవ్మెంట్ చేయాలి, ట్రాఫిక్ బందోబస్తు అంటే అన్నీ ఆలోచించి పెట్టారు. దాంట్లో భాగంగా ఈరోజు ఒకసారి ఈ చెరువు ఎట్లా ఉంది మొత్తం ఓవరాల్ ఇన్స్పెక్షన్ చేయడానికి ఇక్కడ రావడం జరిగింది. అలాగే మొన్న అక్కడ ఆసిఫాబాద్లో జరిగిన అల్లర్ల దృష్టిలో పెట్టుకొని కూడా ఇక్కడ ఈరోజు ఫ్రైడే నమాజ్ కార్యక్రమాలు ముస్లిం సోదరులు చేసుకునే దాన్ని బట్టి కూడా ఇక్కడ బందోబస్తు ఎలా ఉంది, తర్వాత వాళ్ళ ప్రశాంతత ఉండడానికి కోసం ఏమి యాక్టివిటీస్ చేయొచ్చు, మనం ప్రికాషన్స్ తీసుకోవడానికి ఇక్కడ మనం రావడం జరిగింది. దీంట్లో భాగంగానే ఈరోజు మొత్తం చెరువు గురించి ఒక పరిశీలన చేయడం జరిగింది. సో ఇక్కడ అంతా అరేంజ్మెంట్స్ అన్ని బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు మున్సిపల్ కమిషనర్ గారు, డీసీపీ గారు, ఎస్పీ గారు. సో పగడ్బందీగా ఈ నిమజ్జన కార్యక్రమాన్ని చేపడతాం. వినాయక మండపందారులకి ఆల్రెడీ మీటింగ్ పెట్టాము, ఆల్రెడీ కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టాము. 2 మతస్థుల నుంచి కూడా ఆర్గనైజర్స్తో మీటింగ్ పెట్టేసి మా మిలాదున్ నబీ అండ్ ఈ వినాయక చవితి సందర్భంగా 2 క్లాష్ అయితే సేమ్ డే వస్తుంది. వాళ్ళకి కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా మనం చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం వాళ్ళు ఒప్పుకున్నారు. నెక్స్ట్ 19th కానీ 20th కానీ చేయడానికి వాళ్ళు ఒప్పుకున్నారు. వాళ్ళకు నేను థ్యాంక్స్ చెప్తున్నాను. ఇప్పుడు మనకు ప్రతి పండాల్లో ఒక యాప్ లాగా తయారు చేసాం హైదరాబాద్లో. అది అందరికీ స్టేట్ వైడ్గా వాడుతున్నారు. ఆ యాప్లో ఎక్కడ పండాలు ఉంది దాన్ని జియో ట్యాగింగ్ చేస్తాము. దాంట్లో అక్కడ ఆర్గనైజర్ పేరు, దాంట్లో అన్ని అరేంజ్మెంట్స్ అని కరెక్ట్ ఉన్నాయా లేదా, తర్వాత ఎలాంటి ఈ డీజేలు అవి ఇవి పెట్టకుండా, తర్వాత అన్వారంటెడ్ సాంగ్స్ కానీ, తర్వాత ఇతర మతస్థులను కించపరిచే స్పీచెస్ కానీ, సాంగ్స్ కానీ పెట్టకుండా వాళ్ళకి ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం అన్నీ చూసుకుంటాము. ఏదైనా వైలేషన్ జరిగితే మాత్రం యాక్షన్ తీసుకుంటాము ఇమ్మీడియట్గా.